నమస్తే అందరికీ. ఇప్పుడు కాకాజీ గారి మాటల్లో ఆసనము గురించి చూద్దాం. ఇంతకుముందు యమము నియమం చూసాం కదా. ఆసనం చూద్దాం. కర్మ చేయుటకు తగిన ఉపకరణము శరీరం. దూర ప్రయాణం చేయుటకు ముందుగా మనం మన వాహనమును పరీక్షించి సరైన స్థితిలో ఉంచదాం, లేదా ప్రయాణం సరిగా సాగదు. లేకపోతే అదే ప్రకారంగా మన జీవనయాత్ర సరిగా జరగాలంటే ఈ శరీరం అనే ఉపకరణము సహజమైన అవస్థలో ఆరోగ్యంగా ఉండవలను. అంతే కదా. శరీరం ఆరోగ్యంగా ఉండవలనన్నా ఆసనములు వేయుట ఎంతో ముఖ్యం. ఆసనముల యొక్క ముఖ్యోద్దేశ్యము శరీరము ఆరోగ్యంగా ఉంచుట. యోగము అనగా కలయిక లేక ఐక్యము. శరీరమును మనస్సుతో, మనస్సును బుద్ధితో, బుద్ధిని ఆత్మతో కలుపుటయే యోగము. యోగము యొక్క కార్యము ఈ విధమైన విశాల యోగ ప్రక్రియ అష్టాంగ యోగము ద్వారా సాధింపబడును. అటువంటి అష్టాంగ యోగములో ఆసన ప్రక్రియ ఒక అంశము. రూజ్ ధాతువు నుండి ఆరోగ్యము అనే శబ్దము పుట్టినది. రూజ్ అనగా బాధించుట, అరూజ్ అనగా బాధ నుండి దూరంగా ఉండుట. శరీరము ఆరోగ్యంగా ప్రకృతి సిద్ధంగా ఉన్నచో అది బాధించదు. రోగము లేని అవస్థయే ఆరోగ్యం. అందుచేతనే ఆరోగ్యం యొక్క స్థితి శరీరము, మనస్సు, బుద్ధి మరియు ఆత్మ వరకు వ్యాపించి ఉన్నది. కేవలం శరీరమును మాత్రమే ఆరోగ్యంగా ఉంచడం యోగశాస్త్రం యొక్క ఉద్దేశం కాదు. మనస్సు, బుద్ధి అసంతులనముగా ఉన్నచో హృదయ పీడ, రక్తచాపం, మధుమేహం మొదలైన అనారోగ్యములు ఎన్నో వస్తాయి. మనస్సు ఆరోగ్యంగా ఉంటే శరీరము ఆరోగ్యంగాను, అదేవిధంగా శరీరము ఆరోగ్యంగా ఉంటే తిరిగి మనస్సు ఆహ్లాదంగా, ఆనందంగా ఉండగలదు. అందుచేత శరీరమును ఆరోగ్యంగా, రోగరహితంగా ఉంచడానికి ఆసనములను అభ్యాసము చేయాలి. వైదిక పరంపరలో ఏదేని శబ్ద ప్రయోగం చేసేటప్పుడు ఎంతో ఆలోచనతో వాటి అర్థం తెలుసుకొని చేసేవారు. సన మనగా ముందుకు పోవుట, ముందుకు పోవు ప్రక్రియనే ఆసనం అన్నగరు. అన్ని కార్యములు ఆత్మజ్ఞానం కొరకే. ముక్తినిచ్చేది విద్య. శాస్త్రములో సా విద్యాయా విముక్తయే అని చెప్పబడింది. భగవద్గీత యందలి 5వ అధ్యాయం నందు ఈ విధంగా చెప్పబడింది. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ ప్రలవన్ విసృజన్ గృహ్ణన్ ఉన్నిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. చూచుట, వినుట, తాకుట, వాసన చూచుట, రుచి చూచుట, నడచుట, నిద్రించుట, శ్వాసించుట, మాట్లాడుట, మలమూత్రములను విసర్జించుట, చేతితో వస్తువులను గ్రహించుట, అవి ఇవి అను నేల, కళ్ళు మూయుట, తెరియుట అను స్వల్ప వ్యాపారములు కూడా తానేమి చేయుట లేదనియు ఇంద్రియములు తమ తమ వ్యాపారములు చేయుచున్నవనియు యోగ సాధకుడు భావించవలను. ఆసనముల వలన శరీరము ఆరోగ్యవంతమొకటయే కాక మనస్సు, బుద్ధి నిర్మలమై చిత్తము శాంతవంతమగును. దీనివలన ఆత్మజ్ఞానము కలుగును. ఆరోగ్యము యొక్క ముఖ్యోద్దేశము ఆత్మజ్ఞానము. ఆసనములు ఎన్నో ప్రకారములు. శరీర అవస్థలను అనుసరించి ఆసనముల సంఖ్య రూపొందినది. శరీర అవస్థలను అనుసరించి ఆసనముల సంఖ్య రూపొందినది. ఓకే. ముఖ్యంగా 84 రకముల ఆసనములు ఉన్నవి. జీవరాశుల సంఖ్య 84 లక్షలు. తత్వములు 21. వాటిలో ఆకాశము, వాయువు, తేజస్సు, జలము, ఆపతత్వం అన్నమాట, మరియు పృథ్వీ. ఈ 5ను మరల పంచతన్మాత్రలు
తన్మాత్రలు అనగా నాదము, స్పర్శ, రూపము, రసము, గంధము కలిపి 10. ఈ 10 తెలుసుకుని 5 జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు కలిసి 20. వీటన్నిటిని నియంత్రణలో ఉంచుకునే మనస్సును కలిపితే మొత్తం 21. పురుషార్థములు 4, అవి ధర్మార్థ కామమోక్షములు. ఈ 4 పురుషార్థములచే 21 తత్వావస్థలను గురించినచో 84 వచ్చును. దీని నుండి అన్ని లక్షల యోనులు తద్వారా జీవరాశులు చెప్పబడినవి. పైన తెలిపిన 24 స్థానములందరి అహంకారముతో ఏకత్రితమైన మనస్సును బుద్ధి అనేటటువంటి శ్రీ గణేశునికి అర్పించవలను. ఈ 21 స్థానములందు నివిడీకృతమైన వృత్తులను నాశనం చేయవలను. కొన్ని ప్రాణుల సహజావస్థల నుండి ఎన్నో ఆసన ప్రక్రియలు గ్రహించబడినవి. ఉదాహరణకు భుజంగాసనము, శలభాసనము, మయూరాసనము, ఉష్ట్రాసనము మొదలైన వీటి అటువంటివి. అన్ని ఆసనములు ఒకే రోజున వేయుట అసంభవము. ప్రతిరోజు కొన్ని ప్రాణాయామములు, ఆసనములు చేయించు వారమయ్యేసరికి అన్ని ప్రక్రియలు పూర్తి అయ్యేలా చేస్తూ ఉంటే శరీరం తగినంత ఆరోగ్యవంతంగా ఉండడానికి అవకాశం ఏర్పడదు. శరీరములకు తగిన దానికంటే శ్రమనీయడం కూడా మంచిది కాదు. ఆసనములు త్వరగా కాక నిదానంగా వేయవలను. వర్షము కుంభవృష్టిగా కాక కొద్దిగా పడుతూ ఉంటే పంటలు బాగా పండును. జలాశయములు నిండి నీరు వృధా కాకుండా ఉండును. ఆసనములు, ప్రాణాయామములు సహజంగా క్రమపద్ధతిలో అభ్యాసం చేస్తూ సాధన చేయువారు ఎప్పటికీ ఆరోగ్యవంతులుగా ఉండెదరు. వారి యొక్క జీవితము సఫలీకృతమై ఇచ్ఛామరణమును పొందెదరు. మహాపురుషులెందరో సాధన ద్వారా తమ జీవన కార్యమును పూర్తి చేసుకొని తక్షణమే ఆ మాయా ప్రపంచం నుండి విముక్తి పొందినారు. అది శంకరాచార్యుల వారు తమ కార్యమును తొందరలోనే పూర్తి చేసి 32 సంవత్సరములకే జీవితమును ముగించినారు. ఆయన ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళినది ఎవరికి తెలియదు. సంత్ జ్ఞానేశ్వర్ కేవలం 21 సంవత్సరాలకే నిజ ధామమును చేరుకొనిరి. కబీర్దాసు మరియు తుకారాం మహారాజు 42 సంవత్సరములే గడిపి త్యజించినారు. ఖండాంతరములో కీర్తి పతాకం నెగురవేసిన స్వామి వివేకానందుడు 35 సంవత్సరముల వయసులో దేహమును విడిచినారు. తమ కార్యమును నెరవేర్చుటకు మహాపురుషులకు ఎక్కువ కాలము పట్టదు. అటువంటి కార్యము ద్వారా వారు అమరులు. అటువంటి మహాకార్యమును ఈ శరీరం అనేది ఉపకరణము ద్వారా నెరవేర్చాలంటే ఆసనము ఒక భాగముగా కలిగిన అష్టాంగ యోగమును తగిన శ్రద్ధతో అభ్యసించవలను. యోగ చూడమనిలో ఒక మహత్వపూర్ణ శ్లోకం ఈ విధంగా చెప్పబడింది. ఆసనైన రోజం హంతి ప్రాణాయామేన పాతకం వికారం మానసం యోగి ప్రత్యాహారేణ ముంచతి. ఆసనముల ద్వారా రోగ హరణము, ప్రాణాయామం వలన పాప నాశనము జరుగును. ప్రత్యాహారము వలన యోగి మనస్సునందలి వికారముల నుండి విముక్తుడవును. శరీరమును ఆరోగ్యంగా ఉంచవలనన్నచో మనస్సును ప్రసన్నముగా ప్రాకృతికముగా ఉంచవలను. మనస్సును అదుపులో ఉంచి దాని శక్తిని వృద్ధి చేసే ప్రక్రియనే ప్రాణాయామము అనేదరు. శరీరమునందలి ప్రాణశక్తిని నియంత్రణలో ఉంచి ఆ శక్తిని మరింత అధికం చేయట ప్రాణాయామం అయితే, అటువంటి నియంత్రణలో ఉన్న మనస్సును మంచి సంస్కారములతో నింపి దానిని మరింత సంయమశీలంగా ఉంచుటే ప్రత్యాహారం. ఇప్పుడు ఈ ప్రాణాయామ ప్రత్యాహారం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ viewers, thank you subscribers and everyone. Yours Jay Prakash, Yoga Instructor.